పుష్ప 2 ద రూల్ మొత్తానికి మనకి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అండ్ రియాక్షన్ కూడా మనం అప్లోడ్ చేసేస్తాను ఇన్ ది సెకండ్ ఛానల్. అండ్ మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, మనకి ఎప్పుడైనా కానీ ఒక ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి సెకండ్ పార్ట్ వస్తున్నప్పుడు దానికి విపరీతమైన హైప్ ఉన్నప్పుడు మెయిన్లీ ఆ హైప్ని మనకి మొదటి నుంచి కంట్రోల్ చేసుకుంటూ థియేటర్స్ దాకా తీసుకెళ్ళడం అనేది ది మోస్ట్ టఫెస్ట్ థింగ్ అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్ కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ స్పెషల్గా ఈ కేటగిరీలో పుష్ప మూవీ టీమ్ అయితే 100% సక్సీడెడ్. అండ్ ఇప్పటికి కూడా అనమాట. అండ్ ట్రైలర్ కూడా విపరీతంగా బ్యాలెన్సింగ్ స్టేజ్లో అటు బాగాలేదు ఇటు మరీ బాగుంది అనే విధంగా కాకుండా మనకి బ్యాలెన్సింగ్ స్టేజ్లో మనకి అలా లీవ్ చేశారనమాట. అందుకనే ఇట్స్ గుడ్ అని చెప్పారు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేయండి, పార్ట్ 2 కంటే మనకి పార్ట్ 1 వచ్చిన టీజర్ కావచ్చు, ట్రైలర్ కట్ కావచ్చు, అవి మనకి బాగుంటాయి. ఎందుకంటే ఆ వరల్డ్ని మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి. ఇది సెకండ్ కాబట్టి, సీక్వెల్ కాబట్టి ఆబ్వియస్లీ మనలో ఆ జోష్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆ బ్యాలెన్సింగ్ని మనకి కంట్రోల్ చేస్తూ మనకి థియేటర్స్ దాకా తీసుకెళ్ళాలని చెప్పేసి మనకి కంట్రోల్ చేస్తున్న ఏదైతే ఉందో 100% సక్సీడ్ అయ్యారు దాంట్లో. ఇప్పుడు ఎంతలా మెచ్చుకుంటున్నాం కదా, పరుగు పాటున థియేటర్లో బిస్కెట్ చేస్తే అబ్బో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ ఆగదంగా ఇప్పుడు రివ్యూలో. సో అలా అవ్వకూడదు. ముఖ్యంగా ఫస్ట్ అయితే నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎంత సీక్వెల్ అయినా కానీ 12 కట్ని ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. ఇట్ వాస్ జస్ట్ అన్ యావరేజ్ కట్. అండ్ నెంబర్ 2 మనకి లాస్ట్లో డైలాగ్ చూసారా, ఇట్లా సైక్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు, అసలు బాగాలేదు. అండ్ ఆల్సో ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యాన్ ఇంతగా రియాక్ట్లో చెప్పినట్టుగానే మరి టూ మచ్ కాదు అనిపించింది అంతే. 3 layers మనకి ఆ బీట్స్ది, దాని తర్వాత మనకి మ్యూజిక్ది, మనకి లిరిక్స్ది చాలా ఓవర్లాపింగ్ చేస్తూ మనకి చాలా డిస్టర్బెన్స్ అనిపించినాయి కొన్ని చోట్ల అయితే. అండ్ ఎస్పెషల్లీ ది కన్క్లూజన్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని చోట్ల ఇట్ వాజ్ ఓకే ఫీలింగ్, కానీ నాట్ కంప్లీట్లీ హైలీ సాటిస్ఫైడ్ అని చెప్తాను. అండ్ కరెంట్లీ మనకి శామ్ సిఎస్ గారు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి అయితే మనకి పార్ట్కి అయితే జాయిన్ అయ్యారు అనమాట. అండ్ రీసెంట్ గా మనకి తమన్ గారు కూడా మనకి జాయిన్ అయ్యారు. సో కరెంట్లీ ఈ 12 వరకు అయితే మనకి డిఎస్పీ గారు ఇచ్చారు. అండ్ ఓవరాల్ ఫిల్మ్ కి మనకి చూద్దాం, మన ఇంకా థియేటర్లో మనకి వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి అవుట్పుట్ అక్కడ మనకి ఎలా ఉండిద్దో. కరెంట్లీ 12 వరకు అయితే మనకి డిఎస్పీ గారు మాత్రమే ఇచ్చారు. అండ్ మిక్సింగ్ వాజ్ నాట్ కంప్లీట్లీ గుడ్. అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల అయితే బాగాలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే, అదే రిపీటేటివ్ నాయిస్ లాగా ఉంది. అండ్ బై ది వే మనకి రీసెంట్గా మేకోవర్స్లో శ్రీకాంత్ గారు మ్యాన్ గేమ్ చేంజర్లో చాలా బాగా మనకి చూపించారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనకి జగపతి బాబు గారిని, అండ్ మనకి జగపతి బాబు గారు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి ఎన్నో నైట్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అండ్ దాంట్లో మనకి నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ మనకి ఆ పోటీ దగ్గర కూడా మనకి అటువైపు కూడా మనకి ఇంకా కనెక్షన్ ఓపెన్ చేస్తట్టు మనకి యాక్షన్ సీన్స్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు అనమాట. అండ్ మై ఫేవరెట్ స్వాట్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఇప్పటిదాకా అయితే తెలుగులో మన అన్ని కూడా నన్ను డిసప్పాయింట్ చేసినాయి, బట్ ఇక్కడ సక్సీడ్ అవుతారు లేదు చూద్దాం. అండ్ ఆల్సో మనకి బన్వర్ సింగ్ షికావత్ ఎంట్రీ కూడా అసలు ఓల్డ్ సాంగ్ది అది చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం పుష్ప పార్ట్ 1లో మనకి ఏదైతే మనకి అసలు క్లైమాక్స్ బిట్లో మొత్తం కూడా అసలు సారనా కూడా అని చెప్పేసి మనకి ఈగోని విపరీతంగా హట్ చేసి మనకి రెస్పెక్ట్ అయ్యకుండా మొత్తం బ్లాస్ట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. అట్ ది సేమ్ టైం తన మీదకి కుక్క రావటం, తన సొంత కుక్కేస్తూ విపరీతంగా ఈగోని బాగా హట్ చేసేసాడు. అండ్ ఇక్కడ మీరు ట్రైలర్ ఎండింగ్లో కూడా బాగా అబ్జర్వ్ చేస్తే తన గోడౌన్ దగ్గర ఉన్నారనుకుంటే మనకి డైలాగ్స్ చెప్పుకుంటున్నారు అనమాట. ఆ ఫైరే కదా గన్ కూడా ఫైర్ చేసి. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్నో మనకి కపుల్ ఆఫ్ షార్ట్స్లో మనకి పుష్పరాజ్ తన ఎర్రచందనం అనేది తన్ని పట్టుకొని మొత్తం తన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసేసి తన కళ్ళ ముందే కంప్లీట్గా ఇప్పుడు తనని చంపుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ పార్ట్లో మనకి ఒక సీన్లో చూపించినప్పుడు కారులో పట్టట్లేదని చెప్పేసి చంపేస్తాడు అనమాట. సో జస్ట్ కారులో పట్టలేదు కాబట్టే చంపేసిన అతను, సో అతన్ని ఈ విధంగా ఈగోని హట్ చేసేసి విపరీతంగా బ్లాస్ట్ చేసిన వాడిని మరి ఇతన్ని మరి ఏ రేంజ్లో దొక్కుతాడు. సో అందుకనే తన సామ్రాజ్యాన్ని మొత్తం కూడా స్క్వీజ్ చేసేసి అప్పుడు వేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకని అంత ఓపెన్గా కూడా డిస్కషన్స్ పెడుతున్నాడు అనమాట. ఈ కైండ్ ఆఫ్ రైవలరీ అనేది చూడడానికి కొన్నిసార్లు బాగుండిద్ది, అంటే అది పర్ఫెక్ట్గా పేలినప్పుడు. సో మన సుకుమార్ గారి రైటింగ్ గురించి మనకు తెలుసు కాబట్టి వీ కెన్ కీప్ అండ్ హోప్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషలీ జాతర విజువల్స్తో పాటు మనకి ఎక్కువగా మనకి శారీ గెటప్లు అయితే మనకి కనిపిస్తున్నారు అనమాట. జస్ట్ ఒక జాతర మాత్రమే అనుకున్నా కానీ మనకి ఒక కపుల్ ఆఫ్ షార్ట్స్లో కూడా మనకి శారీ గెటప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే వెళ్ళిపోయారు. మనకి ఆ ఫైట్ సీక్వెన్స్తో పాటు మనకి హెయిర్ని మనకి సగం పాటు మనకి తీసేసి చాలా బాగున్నాయి. అండ్ స్పెషల్లీ ఈ పర్టికులర్ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ పర్టికులర్ ఫ్రేమ్స్ మాత్రం. అది విషయం అయితే దాట్స్ రివ్యూ ఆన్ పుష్ప 2 ట్రైలర్ గురించి అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ సిల్వర్ స్టార్ మ్యాన్. సో అంతే, ఇంకా థియేటర్లో చూద్దాం మనల్ని. ఇప్పుడు దాకా ఈ కంట్రోల్ హైప్ అనేది అక్కడ బ్లాస్ట్ అవుతుందా లేదంటే కనుక ఇంక ఇదేదో మనం ఇన్ని రోజుల దాకా
దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కదా, కంట్రోల్ హైప్ అని చెప్పేసి లేదు ఇదే మోతాదులో అక్కడ ఉంది. ఇంక లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ ది థియేటర్స్ ఇంకా. సో అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.